హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ ద్వారా చెప్పండి. హ్యామ్లీస్లో ఉండే కిడ్స్ జోన్లో మిర్రర్ మేజ్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్లో హ్యాండ్స్కి గ్లౌజ్ అయితే ఇచ్చారు. మేము టోటల్ ఫోర్ మెంబర్స్ అయితే అందులో ఎంటర్ అయ్యాము. సో బ్యాచెస్ వైజ్గా అందులో సెండ్ చేస్తారు. స్టార్టింగ్ అయితే మ్యూజిక్ అనేది ఆన్ అయింది. లోపల చాలా ఫన్ అండ్ ఎక్సైటింగ్ అయితే ఉంటుంది. మేము టోటల్ 15 to 20 మినిట్స్ అయితే ఇందులో ఉన్నాము. సో మీలో ఎవరైనా ఈ మిర్రర్ మేజ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక కమెంట్ ద్వారా కమెంట్ చేయండి. ఈ మిర్రర్ మేజ్ అనేది వైజాగ్ సెంట్రల్లో కూడా ఉంటుంది. ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. సో మేము వెళ్ళేది హైదరాబాద్లో. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈ మిర్రర్ మేజ్ని. సో చాలా ఫన్ అండ్ ఎక్సైటింగ్గా ఉంది. పిల్లలతో వెళ్తే ఇంకా సూపర్ ఫన్గా ఉంటుంది కదా. సో 15 మినిట్స్ మేమైతే అందులో ఉన్నాము. ఫైనల్గా అయితే బయటకైతే వచ్చేసాం. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా కదా. మరి ఈ వ్లాగ్ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఈ మిర్రర్ మేజ్ గేమ్లో మన హ్యాండ్స్ అనేవి ముందుకు పెడుతూ ఉంటే మనకి మిర్రర్ అనేది హ్యాండ్కి టచ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు వేరే డైరెక్షన్లో మనం వెళ్తూ ఉండాలి. అలాగే ఫైనల్గా స్ట్రక్ అయిపోతూ ఉంటాము. మేమైతే 2 or 3 times అయితే స్ట్రక్ అయిపోయాము. ఎంత వెళ్ళినా కూడా ఎండ్ అనేది వచ్చేది కదా. అలా మాకు 20 మినిట్స్ అయితే మేము తీసుకున్నాము. సో చూసుకుంటూ వెళ్తే కనుక సూపర్ ఫన్ అయితే ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మరి మీలో ఎవరైనా ఏ ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే స్టార్టింగ్ నుంచి ఈ మిర్రర్ మేజ్లో ఉండేవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరి వరకు చూడండి. స్టార్టింగ్లో బ్యాచెస్ వైజ్గా సెండ్ చేశారు. మేమైతే 4 మెంబర్స్ అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అందరినీ ఒకేసారి పంపిస్తే కొంచెం క్లమ్జీగా ఉంటుంది కాబట్టి సో మేమైతే ఎండ్ వరకు వెళ్ళేటప్పటికి నెక్స్ట్ బ్యాచ్ అయితే ఎంటర్ అయిపోయింది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి. మేమైతే ఈ మిర్రర్ మేజ్ తర్వాత కిడ్స్ జోన్ అనేది ఉంటుంది కదా. సో అందులో కూడా మేమైతే వెళ్ళాము. అది కూడా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇప్పుడు మిర్రర్ మేజ్ పక్కనే ఉన్న కిడ్స్ జోన్కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ చిన్నపిల్లలతో పాటు ఒక మెంబర్ని అయితే లోపలికి అలో చేస్తారు. సో టైం లిమిట్ దీనికి మ్యాక్సిమం 1 hour వరకు ఉంటుంది అనుకుంటా. చిన్నపిల్లలతో కనుక ఈ ప్లే జోన్కి వెళ్తే కనుక మనకి టైం అనేది అస్సలు తెలియదు కదా. సో ఈ విధంగా మేమైతే చాలా అయితే ఎంజాయ్ చేసాము. సో చూసారు కదా. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కమెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరి ఈ వ్లాగ్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.